హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రంలో సేకరించబడిన మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇది కూడా ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణిలో అనుగ్రహించినటువంటి శ్లోకం. శబ్దాదివి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నరః పంచభిరంచిత కిం. అర్థం తెలియకపోయినా శ్లోకంలో గుదిగుచ్చబడినటువంటి ధ్వనుల మాలిక పదాల కూర్పు మనకి ఎంతో ప్రశాంతతని, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ని ఇస్తుందండి. ఆదిశంకరాచార్యుల వారి సారస్వతానికి అలవాటు పడాలే కానీ దివిటీ పట్టుకుని నడుస్తున్నట్లే జీవన మార్గం ప్రకాశిస్తుందండి. ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్తాను. శబ్దాదిభిక్ పంచభిరేవ పంచః పంచత్వమాపు స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నరః పంచభిరంచిత కిం. శబ్దాదిభిః, శబ్దము, స్పర్శ, దృశ్యము, రుచి, పరిమళము, ఇలాంటి పంచభిరేవ పంచత్వమాపు. ఈ పంచేంద్రియాలకి, ముక్కుకి ఘ్రాణం, పరిమళం, తీయటి పనసపండు వాసన వస్తే, తీయని చక్కని మల్లెల వాసన వస్తే అవి పొందాలనిపిస్తుంది. నాలుక రుచి, ఏది తలుచుకుంటే జిలేబీ, లేకపోతే హల్వా, లేకపోతే మామిడి పండు, ఇంకోటి దాని పట్ల మనకెంతో ప్రీతి ఉంటుంది. స్పర్శ, చల్లటి ఫ్యాన్ కావాలి, చల్లటి ఏసీ కావాలి, ఇష్టమైన మన మనుమడి పరిశ్వంగా సుఖం కావాలి. స్త్రీకి పురుషుడితో, పురుషుడికి స్త్రీతో స్పర్శ సుఖం. రతి క్రీడ, భార్యాభర్తల మధ్య స్పర్శ సుఖం. అలాగే చెవులకి ఇంపైన ధ్వనులు వినబడాలి, సంగీతం వినబడాలి, ఇష్టమైన పాటలు వింటాం. అలాగే ఇష్టమైన దృశ్యం చూడాలి. అందుకే టీవీలకి, ల్యాప్టాప్లకి, లేకపోతే సెల్ ఫోన్లకి అతుక్కుపోతాం. అలాంటి ఈ శబ్దాదిభి, ఈ 5 తన్మాత్రలు పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః, అవి వీటితో బద్ధుల్ని చేస్తాయి. కురంగ మాతంగ పతంగ మీన భృంగాః. కురంగం జింక, దానికి చెవి వినికిడికి లోబడిపోతుంది. వేటగాడు అందుకే విల్లంబులు ఇవన్నీ వలలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక వేణువు కూడా తీసుకుని వెళ్తాడు. వాడికేమీ పెద్ద సంగీతం ఏమీ రాదు, వాడు పిచ్చి పిచ్చిగా వాయించిన చెవులు అల్లార్చుకుంటూ చివరికి చెవులు నిక్కబొడిచి జింక ఒకచోట ఆగిపోతుంది. ఆ వేణువు ధ్వనికి మరిచిపోతుంది. అప్పుడు వెళ్ళి వీడు దాన్ని పట్టుకుంటాడు. లేకపోతే వేటగాళ్ళ గుంపులో ఒకళ్ళు వాయిస్తూ ఉంటే మిగతా వాళ్ళు వెళ్ళి అలా స్తంభించిన జింకల్ని వలలేసి పట్టుకుంటారు. కాబట్టి చెవి అనేటటువంటి శ్రవణేంద్రియానికి లోబడి జింక ఉసురు కోల్పోతుంది. మాతంగా ఏనుగుల్ని పట్టుకోవడానికి, మగ ఏనుగుల్ని పట్టుకోవడానికి ఆడ ఏనుగుల్ని పట్టుకోవడానికి మగ ఏనుగుని ప్రయోగిస్తారట. దాంతో ఇవేమో మానవుడికి మచ్చికై ఉన్నటువంటివి వెళ్ళి ఆ అడవి ఏనుగుని దాని తొండంతో తడిమి తురిమి చివరికి లోపరుచుకొని తీసుకొచ్చి ఈ మనిషికి అప్పజెప్పేస్తుంది. అలా తాను బందీ అయ్యింది, వీటిని కూడా బంధింపజేస్తుంది. కొంతమంది ఉంటారు కదా మనుషులు, తాము బానిసలు అవుతారు, మిగతా వాళ్ళని కూడా బానిసలు అవ్వమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలాగనమాట. ఇక పతంగ, చిన్న కీటకాలు, పక్షులు వెలుగుకి ఆకర్షింపబడి, మన లైట్లకు కూడా ఒక్కోసారి చలికాలం అలాంటి సమయాల్లో పురుగులు ఇంత ఉసుళ్ళు వస్తే నూనె కాగితాలు కడుతూ ఉంటాము. అంతకుముందు రోజుల్లో నూనె దీపాలు వెలిగిస్తూ ఉంటే ఆ దీపపు ఒత్తి మీద పడి ఆ నూనెలో ఎన్ని పురుగులు చచ్చిపోయి ఉంటాయో. వాటికి వెలుగు పట్ల ఆకర్షణ. పెద్ద మంటలు వేస్తే, నెగళ్ళు వేస్తే అందులోకి వచ్చి పక్షులు పడిపోయి చచ్చిపోవడాలు కూడా ఉన్నాయి. చరిత్రలో అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటికి వెలుగు పట్ల ఆకర్షణ వచ్చేసి అందులో పడిపోతాయి. ఇక మీనం, చిన్న సూదికి ఇంత ఎర్రని కడితే ఆ తిండికి ఆశపడి, ఆ నాలుక రుచికి ఆశపడి వచ్చి తమ ఆ గాలానికి ఉన్నవి కాకుండా తమ తోటి వాటిని నీళ్ళలో ప్రాణుల్ని పట్టుకొని చంపి తింటాయి. అలా కాక ఎరకి పైకి కిందకి ఊగుతూ ఉంటే కూడాను
తమ కాడ తోటి నీటిలో గాక దొరికేటటువంటి వానపామును గుచ్చితే వచ్చేసి మీనం దాన్ని పట్టుకుపోయి దీనికి గుచ్చుకొని ఆ వలకి గుచ్చిన లింక్ లాంటి దీనికి చచ్చిపోతుంది. అలాగే భృంగాహ సువాసనకి ముక్కుకి వశపడి ఈ చిన్ని భ్రమరాలు సీతాకొక చిలుకలు పువ్వుల్లోకి వెళ్ళిపోయి ఆ పువ్వుల్లో జిడ్డు ఉంటే అతుక్కుపోయి లేదా రాత్రి అయితే పువ్వు ముడుచుకుపోతే ఇది అందులోనే చచ్చిపోతుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియ లోలత్వం ఉంటేనే కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఒక్కో ఇంద్రియ లౌల్యం ఉంటేనే నరపంచభిరంచిత కిం మనుషులకి 5 ఇంద్రియాల పట్ల లోల్యత ఉందే, వాటికి లాలసత్వం ఉందే వాటి పట్ల ఈ మనుషులు ఏమవుతారో కదా అని జగద్గురు ఆదిశంకర్లు మనల్ని చూసి అపార ప్రేమతో జాలి పడుతూ ఇచ్చినటువంటి ఈ శ్లోకం. దీన్ని పదే పదే వల్లించినా కూడా ఎప్పుడైనా ఎంత తట్ట బిర్యానీలో, బకెట్ బిర్యానీలో, మండీ బిర్యానీలో 10 మంది కలబడి తినడాలు. ఇలాంటివి ఆ బయట ఫుడ్లు అవి తినేటప్పుడు ఒరి బాబోయ్ నాలుగుకి వశపడుతున్నాను, జబ్బు వస్తుందేమో, ఒరి బాబోయ్ 24 గంటలు టీవీ చూస్తున్నాను, కళ్ళలిసిపోతాయి, హై వాల్యూమ్తో డీజిల్ వింటున్నాను, చెవి కన్నభేరి పగిలిపోతుందేమో అని ఇలాంటి జాగ్రత్త పడి ఒక యుక్తతని మనం ఒక లిమిట్, ఇంతవరకే వినాలి, ఇంతకంటే ఎక్కువ సౌండ్ వినకూడదు, ఇంతవరకే తినాలి, పొట్ట ఎప్పుడు వద్దంటుందో నాలుక కావాలన్నా బంద్ చెప్పేయాలి. ఇలా ఒక యుక్తత అలవాటు చేసుకునేందుకు మనకి ఇలాంటి శ్లోకాలు ఫింగర్ టిప్స్ అయి నడిపిస్తాయండి. ఈ శ్లోకాల విశ్లేషణ మీకు నచ్చితే, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం, మానవతా ధర్మం పునః పటిష్టపడేటందుకోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా మానవులందరినీ కులమతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.